రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 లో. నేను మీ ఆర్జీ యోగితాని. మరి ఈ రోజు పిట్ట కథల్లో నిజాయితీ గురించి మాట్లాడుకుందాం. అవును, నిజాయితీ అనేది ప్రతి సిచ్యువేషన్ లో మనం చూపాల్సిందే. అది డాక్టర్ల దగ్గరన్నా, లాయర్ దగ్గరన్నా, మన భాగస్వామితో అయినా, లేదా అమ్మా నాన్నల దగ్గరన్నా, ఎవరి దగ్గరైనా నిజాయితీగా ఉండాలి. అది మనకి చాలా కాపాడుతుంది. దీనికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ చెప్తాం అనుకుంటున్నాను మన పిట్ట కథల్లో. అనగనగా ఒక అబ్బాయి ఉన్నాడు ఒక పల్లెటూరులో. వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ పొజిషన్ అంత బాలేదని చెప్పి పట్నం వెళ్లి ఉద్యోగం చేసి సంపాదించి వాళ్ళ అమ్మా నాన్నకి ఇద్దామని అనుకున్నాడు. అదే సమయంలో తనకి ఒక సేట్జీ దొరుకుతాడు. ఆ సేట్జీ దగ్గరికి వెళ్లి, అయ్యా నాకేదైనా ఉద్యోగం ఇవ్వండి అని అడిగితే, సరే నేను రోజుకి 6 రూపాయలు ఇస్తాను, నాకు న్యూస్ పేపర్ చదివి పెట్టు అని అడుగుతాడు. వెంటనే ఆ చిన్నబాబు, సరేనయ్యా నేను మీకు న్యూస్ పేపర్ చదివి పెడతాను, నా కుటుంబం చాలా కష్టాల్లో ఉన్నది, ఏ రూపాయి అయినా నాకు ఉపయోగపడుతుంది అని చెప్పి రోజు లెగిచి న్యూస్ పేపర్ చదవడం మొదలెట్టాడు. రోజు 4 గంటల పాటు న్యూస్ పేపర్ చదివేవాడు. అలానే ఒక రోజు ఆ సేట్జీకి ఉన్న ఒక బుక్ షాప్ లోని వెళ్లి కూర్చొని సర్దుతున్నాడు. ఆ సర్దుతున్న సమయంలో తను ఆ బుక్స్ సర్దుతున్న టైంలోని ఒక మూల 800 రూపాయలు కింద పడి ఉండడం గమనించాడు. వెంటనే ఏ మనిషైనా ఏం చేస్తారు, అరే ఏంటి ఈ డబ్బులు అని చెప్పి వెంటనే తీసుకొని ఆ యజమానికో లేదా చుట్టుపక్కల ఎవరు పారేసుకున్నారు అని వెతుకుతాం. ఆ అబ్బాయి చూసి చూడనట్టు ఆయన బుక్కులు సర్దుకుంటూనే ఉన్నాడు. ఆ మరుసటి రోజు ఒక కస్టమర్ ఈ సేట్జీ దగ్గరకు వచ్చి, ఏవండి నా డబ్బులు పోయాయి, మీ షాప్ లో ఏమైనా ఉన్నాయా అని అడిగితే, మొత్తం ఆ సేట్జీ, ఆ డబ్బులు పారేసుకున్న ఆయన, ఆ షాప్ లో పనిచేసిన ఇంకొక ఆయన అందరూ వెతకడం మొదలు పెట్టారు. వాళ్ళు ఎంత ఎతుకుతున్నా దొరకలేదు. ఇప్పుడు వెంటనే ఈ బాబు వచ్చాడు. ఏమైంది సేట్జీ అని అడిగితే, ఈ పెద్ద ఆయన డబ్బులు పోగొట్టుకున్నారంట, మన షాప్ లో ఏమైనా ఉన్నాయేమోనని ఎతకమంటే ఎతుకుతున్నాం అని చెప్పాడంట. అప్పుడు వెంటనే ఆ బాబు వెళ్లి, ఓ అవా, అదిగో ఆ మూల పడి ఉన్నా చూడండి అని చెప్పి అన్నాడంట. వెంటనే వెళ్లి తీసుకున్నారు. ఇంత నిజాయితీ పరుడా అని చెప్పి ఆ అబ్బాయిని మెచ్చుకున్నాడు. సేట్జీ ఆ అబ్బాయికి కొంచెం డబ్బు పెంచుదామనుకున్నాడు. కానీ ఆ అబ్బాయి ఒకటే అన్నాడు, నాకు డబ్బులు పెంచకండి, నాకు చదువుకోవాలనుంది, నాకు చదువుకి డబ్బులు కట్టండి చాలు అని అన్నాడంట. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, నిజాయితీ ఎప్పటికైనా మనకు కాపాడుతుంది. మీరు ఎంత నిజాయితీగా ఉంటే ఆ క్షణానికి ఎవరైనా మిమ్మల్ని తిట్టుకోవచ్చు, కానీ తర్వాత ఆలోచిస్తాడు, నిజం చెప్పాడు, దానికి మెచ్చుకోవాలి అని ఒక మాట అనేస్తారు. సో ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిసనింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జీ యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.